సమాచార న్యూస్ కు స్వాగతం. నిర్మల్ జిల్లా పల్సి జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు పురస్కరించుకొని పల్సి గ్రామ సర్పంచ్, మహిళా సర్పంచ్ తో పాటు పలు గ్రామాల సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లకు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ప్రధానోపాధ్యాయులు సురేష్, ఉపాధ్యాయులు మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని కోరారు. సావిత్రిబాయి పూలే ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళ చైతన్య మూర్తి, సమాజంలో రుగ్మతలను రూపుమాపటానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి. మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 6,000 చొప్పున 1,99,000 రూపాయలు వచ్చాయి. గత సంవత్సరం విద్యార్థులకు ఇచ్చేసాము. అదేవిధంగా స్కాలర్షిప్ సంబంధించి ఎస్సీ విద్యార్థులు ఈ సంవత్సరం అప్లై చేసినటువంటి 12 మందికి 3,500 రూపాయలు కావడానికి నెక్స్ట్ ఏదైతే ఫండ్ రిలీజ్ అయిందని చెప్పారు, ఇప్పటికి కాలేదు, వస్తాయని చెప్పారు. అదేవిధంగా బీసీ విద్యార్థులకు ఒక్కొక్కరికి 4,500 రూపాయలు రావడానికి అవకాశం ఉంది. అలా 22 మంది విద్యార్థులకు మనం స్కాలర్షిప్ అప్లై చేస్తాం. ఈ సందర్భంగా అదేవిధంగా హాస్టల్ గురించి కూడా ప్రయత్నం మనం చేయాల్సి కూడా ఇప్పటి నుంచి సార్ పిల్లల్ని వచ్చే విధంగా హై స్కూల్కి ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్కి వచ్చే విధంగా మేము కూడా ట్రై చేస్తాము. అదేవిధంగా పరిసరంగా చెప్పే అనుకోండి, ఇక్కడ రంజిని, పల్సితండ, సోనారి, హంబోలి, గోడాపూర్ అలా చాలా మంది పిల్లలు వస్తాయి. ఇంకా స్కూల్ డెవలప్మెంట్ అయితే సార్ ఇంకోటి సార్లు చెప్పిన విధంగా స్కూల్ గురించి కూడా మన గ్రామ పెద్దలు అందరూ పట్టించుకొని ఇంకా వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు కావాలో అవి అన్ని మనం అన్ని చేస్తాము. వాళ్ళు ఇంకా భలే మంచి రోజు, పసందైన రోజు, సర్పంచులకు సన్మానించిన నేటి రోజు, సర్పంచులను సన్మానించిన నేటి రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, సర్పంచులను సన్మానించిన నేటి రోజు, ఉపాధ్యాయులందరూ కూడి ఉత్సాహంగా ఉండిన రోజు, ఉపాధ్యాయులందరూ కూడి ఉత్సాహంగా ఉన్న రోజు, విద్యార్థులు విలక్షణంగా సంతోషంగా ఉన్న రోజు, భలే మంచి రోజు. సంవత్సరాలు పాలక మండలి లేక ఎవరిని ఏం అడగాలో తెలియక అయోమయ పరిస్థితుల్లో ఇప్పుడు పాలక మండలిలు ఏర్పాటైనాయి. కాబట్టి దయచేసి కొద్దిగా గుడిని ఏ విధంగా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారో బడి తరఫున కూడా కొద్దిగా మా వైపు కొద్దిగా నజర ఉంచండి అని గ్రామ ప్రజల్ని, అదేవిధంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు, సమీప గ్రామ సర్పంచ్, ఉప సర్పంచులకు కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ యూనిఫామ్ ఇస్తున్నారు, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు, నోట్ బుక్స్ ఇస్తున్నారు, మధ్యాహ్నం కూడా భోజనం పెడుతున్నారు. అన్ని రకాల సవలతులు ఇస్తుండగా కూడా మన పాఠశాలకు పంపిస్తలేరు. దయచేసి గ్రామ పెద్దలందరూ కృషి చేసి ప్రైవేట్ పాఠశాలకు కాకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపించే విధంగా బడిబాట కార్యక్రమం కానీ సమ్మర్ క్యాంపులో కానీ మాతో పాటు కృషి చేస్తారని ఈ సందర్భంగా. అదేవిధంగా ఈ సంవత్సరం నేడు జెడ్పీఎస్ఎస్ పల్సి కువీర్ మండల్ పాఠశాలలో సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పల్సి గ్రామ సర్పంచ్, మహిళ అయినటువంటి సర్పంచ్ గారికి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా సమీప గ్రామ సర్పంచ్, గ్రామాలలోని సర్పంచ్, ఉప సర్పంచులకు మరియు పల్సి గ్రామంలోని వార్డు మెంబర్లందరికీ కూడా ఈ సందర్భంగా సన్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా విద్యార్థులందరికీ ప్రత్యేకంగా సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ప్రారంభంలో పైలట్ గా కొన్ని గ్రామాల్లో ఆనాడు 400 నుంచి 600 SFTకి రిస్ట్రిక్షన్ అనేది లేకపోయిన కారణంగా కొంత ఎక్సెస్ కట్టుకున్నాం. దానికి ఎగ్జంప్షన్ ఇవ్వమని అడగటం జరిగింది. తప్పకుండా అది ఎగ్జంప్షన్ ఇచ్చాం. అటువంటిది ఎక్కడైనా ఇంప్లిమెంటేషన్ జరగకపోతే వాటికి ఇమీడియట్లీగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే చర్యలు కూడా చేపడతానని తమరి ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, అర్బన్ కి సంబంధించిన ఒక పాలసీని GHMC పరిధిలో ఏదైతే నిన్ననే కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పరిధితో పాటు మిర్యాలగూడ, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ ఇలా పెద్ద టౌన్లలో పేదవాళ్ళు ఎవరైతే నివసిస్తున్నారో ఈ నివసించే వారికి ఇళ్ల స్థలం లేని వారికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్థలాలలో గతంలో చెప్పిన విధంగా 3 floors వరకు పర్మిషన్ ఇస్తూ అక్కడ కూడా ప్రభుత్వ స్థలాలలో తప్పకుండా ఈ ప్రభుత్వం అక్కడ కూడా పేదవాళ్ళని విస్మరించదు. ఇది పేదవాడి ప్రభుత్వం. వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు, వారి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఇల్లు ఈ ప్రభుత్వం ఇస్తుందని కూడా తమరి ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఆనాడు పేదవాడి కష్టంతో ప్రభుత్వానికి నిధులు వస్తే ఆ డబ్బుని మళ్లీ పేదవాడికి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఇస్తామని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి చివరికి వారి దత్తత తీసుకున్న వాసాల మర్రి కూడా ఇందాక ఆలేరు శాసనసభ్యులు చెప్పినట్లు వారి వాసాల మర్రిలో ఇచ్చిన హామీని కూడా నెరవేర్చకపోతే ఆ పక్కనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సభకు వెళ్ళినప్పుడు నాకు సూచనలు చేసి తప్పకుండా వారు ఎలా నిర్వహించలేకపోయారు, ఈ ప్రభుత్వమైన 2 BHK కడదామని చెప్పి కట్టించిన మాట ముమ్మాటికి వాస్తవం. అధ్యక్ష,